హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆదిశేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ 10th క్లాస్ FA3 PSNS అంటే ఫిజిక్స్ ఎన్ఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2023-2024. సో నేను ఈ వీడియోలో మీకు బోత్ ఫిజిక్స్ అండ్ ఎన్ఎస్ రెండు FA3కి మీ సంవత్సరం చదువుకోవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చెప్తాను. అండ్ నెక్స్ట్ మీకు మోడల్ పేపర్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తాను. లెసన్ వైజ్ మీకు ఇంపార్టెంట్గా చదువుకోవాల్సిన టేబుల్స్ ఏంటి, డయాగ్రామ్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. నెక్స్ట్ అబ్రివేషన్స్ ఏమైనా ఉంటే కూడా మీరు చదువుకోవాల్సిన చెప్తాను. సో ఫ్రెండ్స్, నేను మీకు ఒకటే చెప్తాను. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను కదా, అవి చదివేసిన తర్వాత మీరు రిమైనింగ్ కూడా చదవండి ఫర్ సేఫ్టీ పర్పస్, ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోలో ముందుకెళ్ళే ముందు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ డాష్ బోర్డ్. ఇక్కడ మీకు ఒక లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ అని ఓపెన్ అవుతుంది. సో మీరు కొన్నిసార్లు యూట్యూబ్లో ఎటువంటి వీడియో అయినా మిస్ అయినట్టయితే నేను వాట్సాప్, టెలిగ్రామ్లో ఆ వీడియో యొక్క లింక్ అనేది వెంటనే పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎటువంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఉన్నా, బ్రేకింగ్ న్యూస్ ఉన్నా సరే మన వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఆల్రెడీ చాలామంది అయితే ఫాలో అవుతున్నారు. సో ఫాలో అవ్వని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో వెంటనే మన వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. మీకు వెంటనే లేటెస్ట్ అప్డేట్స్ కానీ, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ, ఇంపార్టెంట్ వీడియోస్ కానీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి ఫిజిక్స్ 10 మార్క్స్, బయాలజీ 10 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మోడల్ బోత్ ఫిజిక్స్ అండ్ ఎన్ఎస్కి సేమ్ ఒకటే. నెక్స్ట్ మనకి ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ 2 అడుగుతారు, 1 into 2 మార్క్స్. 2 మార్క్ క్వశ్చన్స్ 2 అడుగుతారు, 2 into 2 4 మార్క్స్. 4 మార్క్ క్వశ్చన్ కూడా మనకి ఒకటే రాయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ చాయిస్ అయితే ఉంటుంది. సో మనకి సేమ్ ఇదే మోడల్ ఫిజిక్స్కి అలాగే ఉంటుంది, ఎన్ఎస్కి అలాగే ఉంటుంది. సో మనకి అదొక 10 మార్క్స్, ఇదొక 10 మార్క్స్ చెప్పిన టోటల్గా మనకి సైన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి FA3 అయితే 20 మార్క్స్కి అయితే ఉంటుంది. సో మీరు ఈ విధంగా ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు కదా. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫిజిక్స్ చెప్తాను, దాని తర్వాత ఎన్ఎస్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజిక్స్ సిలబస్ ఏంటో చూద్దాం. మనకి ఫిజిక్స్ సిలబస్ ఏంటంటే ఈ సంవత్సరం FA3కి 9th చాప్టర్ ఎలక్ట్రిక్ కరెంట్, 10th చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిజం, 11th చాప్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. సో మనకి FA3కి ఫిజిక్స్ ఈ 3 చాప్టర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చాప్టర్ వైజ్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9th చాప్టర్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఇందులో మీరు కొన్ని టేబుల్స్ అయితే ఉన్నాయి, ఆ టేబుల్స్ కూడా చెప్తాను. మీరు ఇక్కడ టేబుల్ నెంబర్ 2 ఉంది కదా, అది చదువుకోండి, మీకు చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామ్ వరకు. దాని తర్వాత టేబుల్ 3 కూడా ఒకసారి టిక్ పెట్టుకొని చూసుకోండి. సో మనకి వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు, అందుకే చెప్తాను. అండ్ నెక్స్ట్ మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తాను, ప్రతి చాప్టర్లో వాట్ వి హ్యావ్ అయితే చదవండి, ఎందుకంటే మీకు ఇందులోనే మెయిన్ టాపిక్ అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇటు నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ రావచ్చు, ఓకేనా? సో ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. ఇందులో వచ్చేసరికి మీకు 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని పక్క పేజ్లోనే మీకు 7th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, 8th క్వశ్చన్ ఇంపార్టెంట్, 9th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. 10th అండ్ 11th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ 7th క్వశ్చన్ లాగా. నెక్స్ట్ మీకు 18th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. 19th క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఓమ్స్లా వెరిఫై చేసి దాని మీద ఒక ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేయమంటారు. దాని తర్వాత 21 క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోండి. సో మీకు ఈ లెసన్లో ఇవి ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ లెసన్లోనే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయండి. మీకు వాటి నుంచి బిట్స్ గ్యారంటీగా రావచ్చు. సో మనకి ఫిజిక్స్లో 9th చాప్టర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th చాప్టర్ చూద్దాం, ఎలక్ట్రోమాగ్నెటిజం. సో ఎలక్ట్రోమాగ్నెటిజంలో మీరు చదువుకోవాల్సిన కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా చెప్తాను. మీకు ఈ చాప్టర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సోలనాయిడ్ అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, యాక్టివిటీ 6. సో మీకు అది వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. సో నేను FA3 పర్పసే కాదు ఫ్రెండ్స్, పబ్లిక్ ఎగ్జామినేషన్ పర్పస్ కూడా చెప్తున్నాను, గమనించండి. సో మీకు ఎక్స్పెరిమెంట్ అయితే చాలా ఇంపార్టెంట్, గమనించండి. దాని తర్వాత మీకు ఇందులో ఫారడేస్ లా వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మీకు అలాగే లెన్స్ లా కూడా ఉంటుంది. సో ఆ ఫారడేస్ లా, లెన్స్ లా ఒకసారి చూసుకోండి, అడగచ్చు. దాని తర్వాత మీకు ఇందులోనే వాటి హెలెంట్ చూసుకోండి. నెక్స్ట్ మీకు ఇంకో పాయింట్ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కీవర్డ్స్లో EMF అంటే ఏంటి అబ్రివేషన్ రాయమంటారు. సో మీకు తెలుసు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో అదే విధంగా మీకు కొన్ని అబ్రివేషన్స్ ఇచ్చి మీకు వాటిని రాయమని అడుగుతారు. సో వాటి హెలెంట్ కూడా చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి 6th క్వశ్చన్, 10th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. 14th క్వశ్చన్, 15th క్వశ్చన్, 16th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి డయాగ్రామ్స్. దాని తర్వాత 18th క్వశ్చన్. మనకి ఈ లెసన్లో ఇవైతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఇందులో ఉన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు అందులో 1 మార్క్స్ బిట్స్ పడచ్చు, అందుకే ఒకసారి చెప్తాను, గమనించండి. దాని తర్వాత 11th చాప్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. సో ఇందులో కూడా మీకు చదువుకోవాల్సిన కొన్ని టేబుల్స్ ఉన్నాయి, అవి ఏంటో చెప్తాను. మీకు దీని పక్క పేజ్లోనే టేబుల్ నెంబర్ 1 ఉంటుంది కదా, అది వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. దాని తర్వాత మీకు ఫ్లో చార్ట్ గురించి ఉంటుంది, ఒక ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ స్టేజెస్ గురించి. సో అది ఒకసారి చూసుకోండి ఒక ఐడియా కోసం. దాని తర్వాత మీకు టేబుల్ నెంబర్ 4 చూసుకోండి. సో దీంతో పాటుగా ఈ లెసన్లో ఉన్న వాట్ వి హెలెంట్ చదువుకోండి, ఇంపార్టెంట్. సో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు ఇందులో 5th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. 9th క్వశ్చన్, 11th క్వశ్చన్, 15th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. 15th క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్పెరిమెంట్ కదా, అది ఒకసారి చూసుకోండి. దాని తర్వాత మీకు పక్క పేజ్లోనే 18th క్వశ్చన్ చూసుకోండి.
20th క్వశ్చన్ చూసుకోండి. సో ఇందులో ఉన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. ఇప్పుడు నేను మీకు ఫిజిక్స్లో ఉన్న 3 చాప్టర్స్ చెప్పేసాను కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ బయాలజీ సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో బయాలజీలో అసలు మనం ఏం చదువుకోవాలో చూసే ముందు అసలు సిలబస్ ఏంటో కూడా చెప్తాను. ఇప్పుడు సిలబస్ వచ్చేసరికి మనకి ఏంటంటే 3 చాప్టర్స్, 6th చాప్టర్ రిప్రొడక్షన్, 7th చాప్టర్ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్, 8th చాప్టర్ హెరిడిటీ. సో మనకి ఇప్పుడు 3 చాప్టర్లు వరుసగా ఒక్కొక్క చాప్టర్లో చదువుకోవాల్సిన ఎక్స్ట్రా డయాగ్రామ్స్ అని కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th చాప్టర్ రీప్రొడక్షన్ ద జనరేటింగ్ సిస్టమ్. సో ఇందులో చదువుకోవాల్సిన టాపిక్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటో చెప్తాను. ఇందులో వచ్చేసరికి మీరు ఎసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ గురించి చదవండి, అడగచ్చు. దాని తర్వాత మీకు పక్క పేజ్లోనే మీకు ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ ఉంది కదా, సో దానిపైన మీకు స్టెమ్తో ప్రాపగేషన్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి కదా, చూడండి. స్టోలెన్స్ నుంచి మీకు గ్రోన్ యాజ్ న్యూ ప్లాంట్స్ అనే ఒక 3 లైన్స్ ఉన్నాయి కదా సెంటెన్సెస్. సో మీరు అక్కడ నుంచి అక్కడ దాకా ఒకసారి స్టార్ మార్క్ పెట్టుకోండి, బ్రాకెట్ వేసుకొని. సో మీకు ఆ ఇంపార్టెంట్ చదువుకోండి. సో ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్లో మీరు గ్రాఫ్టింగ్ గురించి, కట్టింగ్ గురించి, లేయరింగ్ గురించి, సో ఆ ప్రాపగేషన్ అంతా తెలుసుకోండి, ఇంపార్టెంట్. సో అలాగే మీకు గ్రాఫ్టింగ్లో సియాన్ అంటే ఏంటి, స్టాక్ అంటే ఏంటి అని అడుగుతారు. సో అది కూడా గమనించండి, చూసుకోండి. దాని తర్వాత మీకు డయాగ్రామ్స్ వచ్చేసరికి మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇంపార్టెంట్. సో దాని తర్వాత మీకు స్పెర్మ్ సెల్ అలాగే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్స్ అడగచ్చు, చూసుకోండి. సో దాంతోపాటుగా మీకు వెరీ ఇంపార్టెంట్ ఫ్లవర్ ద రీప్రొడక్టివ్ పార్ట్ అంటే ఈ యొక్క డయాగ్రామ్ లేబుల్ చేయమని అడగచ్చు, డయాగ్రామ్ ఏమని అడగచ్చు. సో చూసుకోండి. తర్వాత ఇందులో ఉన్న మీకు వాట్ యూ హ్యావ్ అంటే కీవర్డ్స్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ HIV, ఎయిడ్స్ వీటి యొక్క ఫుల్ ఫామ్స్ ఏంటో రాయమని అడుగుతారు, అది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే మనకి 2nd క్వశ్చన్, 3rd క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ 5th క్వశ్చన్, 6th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. నెక్స్ట్ 14th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మైటోసిస్ అండ్ మియోసిస్. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ 2 కూడా చూసుకోండి. దాని తర్వాత మీకు పక్క పేజ్లో 22nd క్వశ్చన్ ఇంపార్టెంట్, 24th ఒకసారి చూసుకోండి, 25th, 28th ఈ లెసన్ నుంచి మీకు ఇంపార్టెంట్. మనకి 6th చాప్టర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. దాని తర్వాత 7th చాప్టర్ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్. ఇందులో మీరు ఏం చదువుకోవాలంటే ఇందులో మీకు విల్లెస్ గురించి ఒక డయాగ్రామ్ ఉంటుంది, అది చూసుకోండి. దాని తర్వాత ఒక కీవర్డ్స్ చూసుకోండి, వాట్ వి హ్యావ్ అని కూడా చదువుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు ఇందులో 6th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి, మనకి ఒక 2 మార్క్ క్వశ్చన్గా అడగచ్చు. దాని తర్వాత ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 7th క్వశ్చన్లో మీకు AB టిక్ పెట్టుకోండి. దాని తర్వాత 9th క్వశ్చన్, దాని తర్వాత 17th క్వశ్చన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి పబ్లిక్ ఎగ్జామ్ వరకు. దాని తర్వాత 23rd క్వశ్చన్, 24th, 25, 31 మనకి ఈ లెసన్లో ఈ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తర్వాత మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఒకసారి ట్రై చేయండి, 1 మార్క్ అడగచ్చు. దాని తర్వాత 8th చాప్టర్ హెరిడిటీ ఫ్రమ్ పేరెంట్ టు ప్రోజనీ. ఇందులో వచ్చేసరికి మీకు కొన్ని టేబుల్స్ ఉన్నాయి, అందులో ఏంటంటే మీకు టేబుల్ నెంబర్ 3 ఇంపార్టెంట్, చూసుకోండి. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇంకొంచెం పాయింట్స్ ఉన్నాయి, అవి ఏంటంటే ఇక్కడ డూ యూ నో పైన చూస్తున్నారు కదా, వై డిడ్ మెండల్ హ్యాడ్ చూజన్ గార్డెన్ బీ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పి మీకు ఇక్కడ ఒక 5 పాయింట్స్ ఉంటాయి. ఆ 5 పాయింట్స్ అయితే తెలుసుకోండి, మీకు కొంచెం ఇంపార్టెంట్, దాని మీద క్వశ్చన్ అడగచ్చు. దాని తర్వాత మీకు హ్యూమన్ ఎవల్యూషన్ గురించి ఒక ఫ్లో చార్ట్ ఉంది కదా, అది ఒకసారి చూసుకోండి, ఒక ఐడియా కోసం మీకు ఇంపార్టెంట్ బిట్స్ అడగచ్చు. దాని తర్వాత ఇందులో వాట్ యూ హ్యావ్ అని కూడా చదువుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి చాప్టర్లో గుర్తు చేస్తున్నాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ 7th క్వశ్చన్ మరీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ మనకి లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా అడతారు, ప్రతి ఎగ్జామ్లో కూడా అది పడుతుంది. 7th క్వశ్చన్ చూసుకోండి, హౌ డస్ సెక్స్ డిటర్మినేషన్ హ్యాపెన్ ఇన్ హ్యూమన్. సో ఆ క్వశ్చన్ మీకు వెరీ ఇంపార్టెంట్, 8 మార్క్స్ అడగచ్చు. సో అందుకే నేను చెప్తున్నా, క్వశ్చన్ అయితే బాగా చదవండి. దాని తర్వాత 8th క్వశ్చన్, 14th క్వశ్చన్, 17th క్వశ్చన్ మీకు ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. దాని తర్వాత మీకు ఇందులో ఈ లెసన్లో ఉన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ కూడా చదువుకోండి. సో ఇక్కడతో మీకు బయాలజీ 6th చాప్టర్, 7th చాప్టర్, 8th చాప్టర్ చదువుకోవాల్సిన కూడా చెప్పాను. సో మీకు టోటల్గా ఫిజిక్స్ అండ్ NS కూడా పూర్తిగా చెప్పేశాను. సో ఇప్పుడు మీరు ఫిజిక్స్ అండ్ NS చదివేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను మీకు మరీ చెప్తున్నాను, నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాకుండా మీరు రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చదువుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మీకు వీలైనంత తొందరలో FA3 వీడియోస్ కూడా కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత మీకు వీలైనంత తొందరలో పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో మీరు టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోండి. మరీ చెప్తున్నాను, టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్ కూడా ఒకసారి చదువుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో ఇచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే 10th క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా చూడమని చెప్పండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, ఆల్ ఆప్షన్ పెట్టుకోండి, మీకు ప్రతి అప్డేట్ కూడా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎటువంటి డౌట్ అయినా సరే కింద అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.